అద్భుతమైన పాఠం నేర్చుకుందాం. ఏంటో తెలుసా? యోహాను, బాప్తిస్మ యోహాను దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఆ ఇద్దరు శిష్యులను తాను తయారు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వెళుతూ ఉంటే తన దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులను చూసి, అదిగో దేవుని ఏమంటున్నాడు, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, ఆయనే పాప పరిహారార్థ బలిగా దేవుని యొక్క సన్నిధి నుంచి దిగి వచ్చిన దేవుని యొక్క కుమారుడైన దేవుని గొర్రెపిల్ల ఆయనే అని చెబితే, అవునా అని చెప్పి ఈ అంద్రయ్య, యోహాను, బాప్తిస్మ యోహాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అప్పుడు వాస్తవంగా అయితే ఈ లోకంలో ఇప్పుడున్న సేవకులు అయితే ఏమంటారు? తల్లి సంఘం, పిల్ల సంఘం, అత్త సంఘం, కోడల సంఘం, హే హే అంద్రయ్య, యోహాను, ఏమైంది మీకు? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఏమిటి? నేను కదా మీకు ఆత్మీయంగా బోధలు చేసింది, నేను కదా మిమ్మల్ని లక్ష్యంలోకి నడిపించింది, నేను కదా బాప్తిసం ఇచ్చింది, నన్ను విడిచిపెట్టేసి యేసు వెనక వెళ్ళిపోతారా ఏమిటి? మీ శాపనార్థాలు. ఈరోజు కల్వరి టెంపుల్కి ఎవరైనా వస్తే అలా వచ్చినందుకు అంతకుముందు వెళ్ళినటువంటి సంఘంలో ఉన్న కాపరి శాపనార్థాలు పెడుతున్నాడండి పబ్లిక్గా. మీరు ఎవరైనా పోయిన వారం కల్వరి టెంపుల్కి వెళ్ళారా, లేవండి అని చెప్పి లేపేసి అందరి ముందు శాపనార్థాలు పెడుతున్నారు. తల్లి సంఘాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. తల్లి సంఘం, పిల్ల సంఘం, కోడల సంఘం, అత్త సంఘం లేనే లేదు. ఉన్నది ఒకే ఒక్క సంఘం, క్రీస్తు సంఘం. సతీష్ కుమార్ ఏ సంఘ సభ్యుడి కోసం ప్రాణం పెట్టలా, ఏ సంఘ కాపరి ఏ ఒక్కరి కోసం ప్రాణం పెట్టలా. ప్రాణం పెట్టింది ఒకే ఒక్కడు, ఆ ప్రభు అయిన యేసు. కాబట్టి చివరికి వచ్చేసరికి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి నడిపించేటటువంటి సేవకుడు కావాలి. అలాంటి సేవకుడు దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ సేవకుడు అందించే బోధలు వినడానికి వెళ్ళాలి. కల్వరి టెంపుల్ సంగమా, కల్వరి టెంపుల్లో అందించేటటువంటి ఈ స్వచ్ఛమైన వాక్యం కంటే మరింత మెరుగ్గా, మరింత చక్కగా ఎవరైనా మీకు వాక్యం చెప్తున్నారు, ఈరోజు మీరు కలిగి ఉన్న ఆత్మీయత కంటే మెరుగైన ఆత్మీయత, మెరుగైనటువంటి జీవితము, జీవించగలిగినటువంటి సందేశాన్ని మీకు ఎవ్వరు ఎక్కడ అందించినా నిర్మోహమాటంగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకని? నేను కాదు మీకోసం ప్రాణం పెట్టింది, నా ప్రభు అయిన యేసుక్రీస్తే మీకోసం ప్రాణం పెట్టాడు. ఆ పిల్లాడు ఆరోగ్యం, ఆ హాస్పిటల్ తీసుకెళ్తే బాగుపడలా. ప్రాణంగా ప్రేమించే తండ్రి తల్లి ఏం చేస్తారు? ఈ హాస్పిటల్లో బాగోకపోతే ఆ పిల్లాడిని మెరుగైన హాస్పిటల్ తీసుకెళ్తారు. ఈ స్కూల్లో మీ పిల్లాడిని జాయిన్ చేశారు, సరిగా చదువు అబ్బట్లా, మీరు ఏం చేస్తారు? ఆ పిల్లాడిని మెరుగైన స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు చేస్తున్న ఉద్యోగంలో మీ జీతం సరిపోవటల్లా, ఏం చేస్తారు? మెరుగైనటువంటి జీతం కోసం, మెరుగైన ఉద్యోగం కోసం వెళతారు. తప్ప అది? మెరుగైనటువంటి ఉద్యోగం కోసం మెరుగైన ఉద్యోగాన్ని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి ఆరోగ్యం కోసం మెరుగైనటువంటి హాస్పిటల్ని, మెరుగైనటువంటి వైద్యుడిని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి చదువు కోసం మెరుగైనటువంటి స్కూల్ని వెతుక్కోవడం తప్ప, మెరుగైనటువంటి ఆత్మీయత కోసం మెరుగైనటువంటి సంఘాన్ని వెతుక్కోవడం తప్ప. ఒకసారి ఆలోచించండి.